నమస్తే అందరికీ. నేను ఈరోజు ఒక మంచి రీసేల్ హౌస్‌తో ముందుకు రావడం జరిగిందండి. మంచి రీసేల్ హౌస్ అని ఎందుకు చెప్తున్నానంటే, ఇదొచ్చేసి మనకి డూప్లెక్స్ హౌస్‌గా కన్‌స్ట్రక్ట్ చేయడం జరిగిందండి 15 ఇయర్స్ బ్యాకు. ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ రేట్‌లో ల్యాండ్ రేట్ కంటే తక్కువగానే సేల్ చేస్తున్నారండి. ఈ హౌస్ వచ్చేసి మనకి మంచి కార్నర్ బిట్‌లో కన్‌స్ట్రక్ట్ చేశారండి. నార్త్ వెస్ట్ కార్నర్‌లో కన్‌స్ట్రక్ట్ చేశారు. నార్త్ వైపు ఉన్నటువంటి రోడ్‌లో నిలబడి మాట్లాడుతున్నానండి. ఇదొచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ అండి. ఇక్కడ మనకైతే హౌస్ యొక్క ఎలివేషన్ కూడా చూపించడం జరుగుతుంది. హౌస్ అనేది మనకి నీట్‌గా కన్‌స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి 15 ఇయర్స్ బ్యాక్ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ అండి. గ్రౌండ్ ఫ్లోర్‌లో వచ్చేసి మనకి 1 బెడ్‌రూమ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్‌లో 2 బెడ్‌రూమ్స్. దాని పైన వచ్చేసి ఎవరైతే ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఒక రూమ్ లాగా కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మనం ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి వెస్ట్ వైపు ఉన్నటువంటి రోడ్ క్లియర్‌గా చూద్దాము. దీని యొక్క లొకేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే సరూర్ నగర్ గ్రీన్ పార్క్ కాలనీ రోడ్ నెంబర్ 9లో కన్స్ట్రక్ట్ చేశారండి. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్‌కి అయితే కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. కర్మన్ఘట్ మెయిన్ చౌరస్తా, కర్మన్ఘట్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే సినిమా థియేటర్స్ ఉన్నటువంటి జంక్షన్ ఉందో అక్కడ వరకు అయితే కేవలం 500 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ పక్కనే వచ్చేసి మనకి మెగా ఫంక్షన్ హాల్ కూడా ఉందండి. ఫంక్షన్ హాల్కి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. దీని పక్కన వచ్చేసి మంచి టెంపుల్ కూడా ఉండడం జరుగుతుందండి. ఈ కాలనీ అయితే బాగా డెవలప్ అయినటువంటి కాలనీ. చాలా మందికి తెలిసినటువంటి విషయం అండి. ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ రేట్ ఏ విధంగా ఉందన్న విషయము. ఇక్కడ ఎవరైతే ఈ హౌస్ ఓనర్ ఉన్నారో ల్యాండ్ రేట్ కంటే చాలా తక్కువ ధరకే సేల్ చేస్తున్నారండి. ఇప్పుడు మనం ల్యాండ్ రేటు అండ్ ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ డీటెయిల్స్ కానీ క్లియర్‌గా చూపించడం జరుగుతుందండి. ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా కూడా క్లియర్‌గా చూపించడం జరుగుతుందండి. ఈ హౌస్ అనేది మనకి మంచిగా కార్నర్‌లో ఉన్నటువంటి హౌస్. హౌస్‌కి వచ్చేసి 2 వైప్స్ రోడ్స్ రావడం జరిగిందండి. ఒక వైపు వచ్చేసి మనకి వెస్ట్ వైపు ఉంటుంది. రెండోది వచ్చేసి మనకి నార్త్ వైపు అవుతుందండి. హౌస్ వచ్చేసి మనకి 175 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. 175 స్క్వేర్ యార్డ్‌లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. 15 ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్ట్ చేశారు. ఈ హౌస్ యొక్క డైమెన్షన్ వచ్చేసి 35x45 డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారు. మంచి కార్నర్‌గా ఉంటుందండి ఈ హౌస్ అన్నది మనకి. ఇప్పుడు ఒకసారి మనం ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా, పార్కింగ్ ఏరియా, గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నటువంటి 1 రూము అండ్ హాల్ ఏరియా, కిచెన్ ఏరియా అండ్ ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నటువంటి బెడ్‌రూమ్స్ కూడా క్లియర్‌గా చూద్దాము. ప్రతి ఒక్కటి నీట్‌గా కవర్ చేద్దామండి. ఇక్కడ వచ్చేసి మనకి ర్యాంప్ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ రోడ్ కంటే హైట్‌గా ఇల్లు ర్యాంప్ అనేది వేయడం జరిగిందండి. ఇక్కడ మనకు వచ్చేసి హౌస్‌కి బోర్ కూడా వేయించడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మంచి వాస్తు మెయింటైన్ చేసి కన్స్ట్రక్షన్ చేసుకున్నారని చెప్పవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 10 ఫీట్స్ వరకు ఇక్కడ సెట్ బ్యాక్ ఏరియా లాగా తీసుకోవడం జరిగింది. అటువైపు సౌత్ వైపు వచ్చేసి మనకి సెట్ బ్యాక్ లాగా తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ ఇక్కడ నార్త్ వైపు ఉన్నటువంటి ఏరియా కూడా చూస్తున్నాము. ఇలా వచ్చేసి మంచి గార్డెనింగ్ చేసుకోవడం జరిగిందండి. రోడ్ నుంచి మనకి కంప్లీట్‌గా ఇక్కడ గార్డెనింగ్ లాగా పెట్టుకొని పెద్ద చెట్లు కూడా పెట్టడం జరిగింది. ఒక పెద్ద మామిడి చెట్టు కూడా రావడం జరిగిందండి ఇక్కడ. ఇక్కడ వచ్చేసి పైకి వెళ్ళడానికి ఇక్కడ వచ్చేసి మనకి ఐరన్‌తో స్టెప్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి నార్త్ వైపు ఒకటి ఎంట్రన్స్ రావడం జరిగింది. ఈస్ట్ వైపు ఎంట్రన్స్ రావడం జరిగింది అండ్ వెస్ట్ వైపు కూడా ఎంట్రన్స్ రావడం జరిగిందండి. లోపలికి వెళ్ళేసి గ్రౌండ్ ఫ్లోర్ ఏ విధంగా ఉందన్న విషయం చూద్దాం. నేను ఇప్పుడు నిల్చొని చూస్తున్నటువంటి ఏరియా వచ్చేసి వెస్ట్ వైపు ఉన్నటువంటి ఏరియా అండి. ఇక్కడ వెస్ట్ వైపు వచ్చేసి గేట్ రావడం జరిగింది అండ్ మెయిన్ డోర్ రావడం జరిగింది. ఇటువైపు వచ్చేసి మనకి సెట్ బ్యాక్ ఏరియా కూడా రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మనకి మంచిగా వీళ్ళు గార్డెనింగ్ కూడా చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం వెస్ట్ వైపు ఉన్నటువంటి మెయిన్ డోర్ కూడా చూస్తున్నాము. ఇక్కడ మంచి టేస్ట్‌గా వీళ్ళు డోర్స్ కూడా చేయించుకోవడం జరిగిందండి. ఇది వచ్చేసి ఒక మంచి డిజైన్‌తో చేయించుకోవడం జరిగింది. ఇప్పుడు మనం హాల్ ఏరియా అనేది చూస్తున్నాము. హాల్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి స్పేషియస్ రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం పైకి వెళ్ళడానికి అయితే స్టెప్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి కిచెన్ ఏరియా రావడం జరిగింది. కిచెన్ సంబంధించినటువంటి స్టోరేజ్ రూమ్ కూడా రావడం జరిగిందండి. దానికంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ అనేది చూస్తున్నాము. ఇది వచ్చేసి పూజా రూమ్ లాగా సెటప్ చేయడం జరిగింది. పూజా రూమ్ అంతా చూస్తున్నామండి. ఇక్కడ కిచెన్ ఏరియా రావడం జరిగింది. కిచెన్ ఏరియా అంతా చూస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి కిచెన్‌కి సంబంధించినటువంటి స్టోరేజ్ రూమ్ చూస్తున్నామండి. కిచెన్ సంబంధించినటువంటి స్టోరేజ్ రూమ్ అంతా చూస్తున్నాము. మనము గ్రౌండ్ ఫ్లోర్ అంతా చూయించుకొని హౌస్‌కి సంబంధించిన రోడ్స్ అండ్ ఎలివేషన్ చూయించుకొని ఫస్ట్ ఫ్లోర్‌కి రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్‌లో ఇటువైపు వచ్చేసి మాస్టర్ బెడ్‌రూమ్ రావడం జరిగింది. మాస్టర్ బెడ్‌రూమ్ అయితే మనకి వీళ్ళు స్పేషియస్‌గా కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో అంతా చూస్తున్నాము. ఇది వచ్చేసి రోడ్ వైపు ఉన్నటువంటి బాల్కనీ ఏరియా అండి. రోడ్ వైపు ఉన్నటువంటి డోర్ ఓపెన్ చేసి ఇక్కడ చూస్తున్నాను. ఇక్కడ బాల్కనీ ఏరియా రావడం జరిగిందండి. ఫుల్‌గా వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. బయట వైపు నుంచి చూసినట్లయితే రోడ్ అన్నది వ్యూ కనిపిస్తుందండి. ఇప్పుడు మనము సెకండ్ చిల్డ్రన్స్ సంబంధించినటువంటి బెడ్రూమ్ కూడా చూద్దాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి బాల్కనీ ఏరియా క్లియర్‌గా చూద్దాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి వాష్రూమ్ చూస్తున్నామండి. మాస్టర్ బెడ్రూమ్‌లో ఉన్నటువంటి వాష్రూమ్ అయితే చాలా స్పేషియస్ రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి వెస్టర్న్ కమోడ్ ప్రొవైడ్ చేస్తారు అండ్ స్పేషియస్ ఉన్నటువంటి వాష్రూమ్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి పెద్ద సైజుగా ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ కూడా రావడం జరిగింది. సంబంధించినటువంటి ఏరియా అంతా చూస్తున్నాము. అటాచ్డ్ వాష్రూమ్ అయితే స్పేషియస్గా రావడం జరిగింది. ఇది ఒక విల్లా మోడల్గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి.
ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్‌లో స్టోరేజ్ రూమ్ రావడం జరిగింది. అండ్ అంటే లో రూఫ్ ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్‌లో లో రూఫ్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి బాల్కనీ ఏరియా కూడా చూద్దాము. ఇది ఫస్ట్ ఫ్లోర్‌లో వచ్చేసి బాల్కనీ ఏరియా లాగా సెటప్ చేశారండి. బాల్కనీ ఏరియా అయితే మనకు స్పేసెస్ రావడం జరిగింది. ఇటువైపు వచ్చేసి మనకి సెట్ బ్యాక్ ఏరియా తీసుకున్నారు. అక్కడి నుంచి వచ్చేసి ఐరన్ స్టెప్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ లోపల నుంచి కూడా రావడానికి అవకాశం ఉంటుందండి. ఇది డూప్లెక్స్ హౌస్. ఇప్పుడు మనం పైనకెళ్ళేసి పైన ఉన్నటువంటి రూమ్ కూడా క్లియర్‌గా చూద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కవర్ చేసుకొని టెర్రస్ పైకి రావడం జరిగింది. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ అనేది చూస్తున్నాం అండి. ఎక్కువగా కెపాసిటీ ఉన్నటువంటి అంటే చాలా ఎక్కువ నీళ్లు స్టోర్ అయ్యే విధంగా పెద్ద సైజుగా సిమెంట్‌తో ఉన్నటువంటి ట్యాంక్ కూడా వీళ్ళు చేయించుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఒకటి రేకులతోటి ఒకటి రూమ్ లాగా సెటప్ చేశారండి. ఇక్కడ ఎవరైతే ఒక రెంట్‌కైనా ఇచ్చుకోవచ్చు. లేదంటే హౌస్‌లో పనిచేసే వాళ్ళు ఇక్కడ వాళ్ళైనా ఉండడానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఏరియా కూడా చూపిస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి మనకి ఐరన్‌తో ఉన్నటువంటి స్టెప్స్ రావడం జరిగింది. ఇక్కడ ఎవరైతే రూమ్‌లో ఉంటున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వాష్‌రూమ్ అనేది ఇటువైపు రావడం జరిగిందండి. దానికి సంబంధించినటువంటి వ్యూ కూడా చూపిస్తున్నాము. దానికి సెట్ బ్యాక్ కూడా వదలడం జరిగిందండి. ఈ హౌస్ యొక్క లొకేషన్ అన్నది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. సరూర్ నగర్ గ్రీన్ పార్క్ కాలనీ రోడ్ నంబర్ 9లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇది వచ్చేసి నార్త్ వెస్ట్ కార్నర్‌లో ఉంటుందండి. ఇక్కడ ఉన్నటువంటి మెగా ఫంక్షనల్‌కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది. కరమన్‌ఘాట్‌లో ఉన్న చౌరస్తాకైతే ఇది కేవలం 500 మీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్‌కి అయితే కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుందండి. ఈ హౌస్ అన్నది 15 ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టేసి ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ రేట్ కంటే తక్కువగానే సేల్ చేస్తున్నారండి. రేట్ వచ్చేసి 1,55,00,000 మాత్రమే చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు. మీకు నచ్చినట్లయితే స్లైట్‌గా నెగోషియేషన్ జరుగుతుందండి. స్క్రీన్ పైన ఉన్న నెంబర్‌కి కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి ఈ హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.